15, 16, 17 సంవత్సరాల వయసు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు మనం గమనిస్తూ ఉంటే తల్లిదండ్రులు ఎదిరించి, బెదిరించి, అదిరించి, ఈరోజు ఎన్ని చూస్తున్నాం సమాజంలో. ఫోన్ ఇవ్వకపోతే ఇంక అంతే సంగతి, నాకు వద్దు. ఏమొద్దు? అన్నం వద్దు. బండి కొనుక్కు పెట్టకపోతే ఇంట్లోకి రాను. ఎక్కడికి వెళ్తావురా? ఆ మధ్యన ఒక ఆయన ఇలాగే కొంచెం భక్తి కలిగినవాడు, ఆయన కొంచెం పౌరుషం కలిగినవాడు. ఎట్టగాల నాన్న దగ్గరికి వచ్చి బండి కొని పెట్టకపోతే ఇంట్లోకి రానాడంట, పోరా అన్నాడంట. ఆడొక రోజు ఒక పూట ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు, 2 పూట పూట భోజనం పెట్టాడు, 2 పూట భోజనం, 3వ పూట ఉంచుకుంటాడా? నేను అడుగుతున్నారు నా, ఇంకా ఉంచుకుంటాడా? ఫోన్ చేసి బండి వద్దులే ఇంటికి రమ్మంటావా? అలాగే ఉంది. భయం అండి మనిషికి ఈరోజు. నేను మరలా చెప్తున్నా, ఆయన నీకు బిడ్డల్ని ఇస్తే ఆ బిడ్డల్ని ఆయనే కాపాడుతాడు. అబ్బాయి ఒక్కళ్ళు చెప్పలా, ఇచ్చింది ఆయనేగా కాపాడేవాడు. నీ నమ్మకాన్ని బట్టి నీ బిడ్డలను ఆయన కాపాడతాడు. ఈరోజు మార్పు లేని స్థితి చాలా మంది జీవితాల్లో కనబడతా ఉంది. ఎదుగుతున్న పిల్లల దగ్గర నుంచే కనబడట్లేదు మార్పు. 20 సంవత్సరాల పూర్వం ఆయన వెతుక్కుంటూ నా గ్రామానికి వచ్చి నన్ను దర్శించాడు, నన్ను మార్చడం కోసం. యవనకాల జీవితంలో చెడు స్నేహాలు పట్టి రాజకీయ నాయకులతో తిరుగుతూ వయసుకు మించిన స్నేహాల చేత జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే కల్వరి సిల్వ ప్రేమను నాకు చూపి నన్ను మార్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మారిన జీవితం, లోక స్నేహాలను విడిచి, లోక అలవాట్లను విడిచి, లోకంలోని ఆచారాలను విడిచి ఎందుకు ఆయన నన్ను కోరుకున్నాడు? వెనక తిరిగి చూసుకుంటే నాకు మేలు చేయటం కోసం. నేను అనుభవిస్తున్నవి ఏవైనా అందుకు నేను ఏమాత్రము యోగ్యుని కాను, అందుకు నేను అర్హుడిని కాను నాకు తెలుసు. ఆయన ఇచ్చిన కృపైనా, ఆయన ఇచ్చిన అభిషేకమైనా, ఆయన ఇచ్చినది ఏదైనా నా జీవితంలో అందుకు నేను ఏమాత్రం, నేను నా కుటుంబం అందుకు యోగ్యత కలిగినది కాదు. కారణం విగ్రహారాధన సంబంధమైన జీవితం. ఆయన ఎందుకు పట్టుకుని మార్చుకున్నాడు అని ఆలోచన చేస్తే నాకు మేలు చేయటం కోసమే. నాకే కాదు, ఈరోజు నీకు చేస్తాడు. ప్రభు క్రీస్తు యేసు ద్వారా అటువంటి మార్పు నీలో కలిగితే నీకు కూడా నా ప్రభు మేలు చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి. చాలాసార్లు ఈ మార్పు అన్న దగ్గర ఒక మాట మన పక్కనాల మీద తోసేస్తాం. నా యజమాని మారితేనండి, లేకపోతే నా భార్య మారితేనండి, నా పిల్లలు మారితేనండి అని మనం పక్కనాల మీద తోసేస్తాం. కానీ మనం మారాలని మనం ఎప్పుడు అనుకోం. అనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అన్నీ అనబడ్డాయి, అన్నీ అనబడ్డా. నిజం, వాస్తవం అది. ఎదుటి వ్యక్తి మారాలి అని అనుకుంటాం, కానీ నాలో ఏ మార్పు కలగాలి అని ఆలోచన చేసేవారు ఈ లోకంలో చాలా తక్కువ మంది. ఈరోజు చాలా మంది జీవితంలో పాపము మేలా లేకపోతే పరిశుద్ధత మేలా, ఏది పాపము ఏది పరిశుద్ధత అని గుర్తి ఎరగక ఆత్మీయ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, దేవుని సేవకునిగా మన మార్పు చెందటమే అది మనకు మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రభు అటువంటి మార్పునిచ్చి మనకు మేలు చేయునుగాక.